ఇక జగన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి బ్రేకింగ్స్ అందుతున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త రాజకీయం మొదలైంది. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు దిశగా మంత్రాంగం ప్రారంభించారు. ఇప్పటికే చంద్రబాబు తాజాగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది. హస్తినలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇవాళ రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన ప్రధాని మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్తున్నారు బీజేపీ పెద్దల్ని కలవడానికి. మళ్ళీ జగన్ కూడా వెళ్తున్నారు. ఫుల్ షెడ్యూల్ ఇవ్వండి అసలు. ముగ్గురు నేతలు కూడా హస్తినకు చేరుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు హస్తినకు చేరుకున్నారు. తర్వాత కాల్ రావడంతో, ఫోన్ రావడంతో పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తినకు చేరుకోబోతున్నారు. అయితే ఏపీ రాజకీయాలు ముగ్గురు కీలక నేతలు కూడా ఏపీ రాజకీయాలు వేడివేడిగా ఉన్న నేపథ్యంలో ముగ్గురు కీలక నేతలు కూడా హస్తినకు చేరుకోవడంతో ఇంకా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో అంటే 24 ఎన్నికల సమాయత్తమవుతున్న నేపథ్యంలో మరో పక్కన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ముగిసినటువంటి పరిస్థితి. అదే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ప్రదక్షిణలు చేస్తున్నారు ఏపీ నేతలు అంటూ కూడా ఇప్పటికే షర్మిల కూడా మరో పక్క నుంచి తన వాదన వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు లేకపోయినప్పటికీ సీట్లు లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ నేతలు ముగ్గురు నేతలు కూడా బీజేపీ ముందు చేతులు కట్టుకుంటున్నారు. బానిస వ్యవహారం గడుపుతున్నారనే నేపథ్యంలో మరొకసారి ముగ్గురు కీలక నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఢిల్లీ నుంచి మరో పక్క నుంచి పొత్తుల అంశంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నిన్నే ఢిల్లీ చేరుకున్నారు. అంటే నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు చేరుకోక రాత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఒక నుంచి అమిత్ షాతో, జేపీ నడ్డాతో సమావేశమైనటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే రాత్రి 8:45 ఆయన నైట్ హాల్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం నుంచి కూడా ఆయన షెడ్యూల్ ఖరారు కాబోతుంది. రేపు ఉదయం నుంచి జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు. తర్వాత ప్రధానితో కూడా సమావేశం అవుతారన్నారు. అయితే ప్రధాని ఈ షెడ్యూల్లో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే ఈ సమావేశం ఉంటుందని చెప్పని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం ఉన్నప్పటికీ కూడా అయితే జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారని. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలని పరిశీలించాలంటూ కూడా విజ్ఞప్తి మేరకు మాత్రమే ఢిల్లీ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి అవుతుంది, అటు పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి ఢిల్లీ టూరు ముగ్గురు ఒకేసారి వెళ్ళటం వల్ల మరో పక్క నుంచి అంటే ఎన్నికల పొత్తుల వ్యవహారం అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలని ఇప్పటికే దాదాపు 10 గంటలు బడ్జెట్ 10 గంటలు అసెంబ్లీ నడిచింది. తర్వాత 9 బిల్లులు మాత్రం పెట్టారు. అసెంబ్లీలో 9 బిల్లుల వరకు పాస్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లోటు ఎంతో కొంత ఉందని చెప్పని వ్యాయంకి సంబంధించినటువంటి 2,83,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ గతంలోనే 2024-25 పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ 3 నెలలకు పెట్టినటువంటి బడ్జెట్ దాదాపుగా 88,000 కోట్ల రూపాయలు దాదాపు పెట్టినట్టుంది. ఈ వ్యయాన్ని చూపించే క్రమంలో మరో పక్క నుంచి ఇప్పటికే ఇస్తున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశం అలా పెండింగ్లో ఉండిపోయింది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు కూడా తీర్చాల్సిన పరిస్థితి అవుతుంది. మరో పక్క నుంచి అంగన్వాడీలకు మొన్న హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హామీలు కాకుండా కేంద్ర ప్రభుత్వం గతం నుంచి కూడా అంగన్వాడీలకు ఇస్తున్నది కాకుండా దాని మీద కూడా ఒకసారి పునఃపరిశీలించాలని అంశాలు పలు అంశాలని కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, బడ్జెట్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో ద్రవోల్బణం పరిస్థితి ఎంతవరకు ఉంది, మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉందో దానికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలు ఏమున్నాయో ఇప్పటికే దాని మీద అధికారులు ఫైనాన్స్ సెక్టార్లో దాని మీద ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అది మొత్తం కూడా ఢిల్లీ
నరేంద్ర మోడీ ముందు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. దాని మీద మరొకసారి నిర్మలా సీతారామన్ కూడా గతంలో కలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కొన్ని పెండింగ్ అంశాలు ఏవైతున్నాయో నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా అవి అలా మరుగున పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరొకసారి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా అవి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.